హలో ఫ్రెండ్స్, మనం డాక్టర్ ఆదిపూడి వెంకట శివసాయిరామ్ గారు రచించినటువంటి నిత్య జీవితంలో పండగలు పర్వదినాలు అనే పుస్తకంలో నుంచి నాగుల చవితి పండగ గురించి తెలుసుకుందాం. దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చవితిని నాగుల చవితి పండగ అంటారు. మనకి నాగుల చవితి పండగ ఎప్పుడు వస్తుంది? కార్తీక మాసంలో శుద్ధ చవితి రోజున వస్తుంది. ఇంతకీ ఈ విషనాగులను మనం పూజించటం ఏమిటి అన్న ప్రశ్న వెంటనే తలెత్తుతుంది చాలామందిలో. ఈ పండుగలోని ఆంతర్యం ఏమిటో ఒక్కసారి పరిశీలిద్దాం. ప్రకృతికి జీవికి మధ్య మనకు ఎంతో అవినాభావ సంబంధం కనిపిస్తూ ఉంటుంది. మనం నిశితంగా పరిశీలించగలిగితే ప్రకృతి నుండి మానవుడు తనకు కావలసింది పొందుతూ తిరిగి ఆ ప్రకృతిని సంరక్షించుకునే బాధ్యతను కూడా నాటి ఆటవిక స్థాయి నుండి నేటి నాగరిక సమాజం వరకు ఆ ప్రకృతిని దైవస్వరూపంగా మానవులు భావించి సంరక్షించుకుంటున్నంత కాలం సమస్త మానవకోటికి మరియు జీవకోటి మనుగడకు ముప్పు మాత్రం వాటిల్లదు. ఆ ప్రకృతిని మానవుడు చేజేతులారా కనుక నాశనం చేసుకుంటే ఇటు మానవ కోటికి అటు జీవకోటికి తప్పక వినాశనానికి దారితీస్తుందన్న భావంతో నేడు ప్రకృతి పర్యావరణ రక్షణ అంటూ పలు కార్యక్రమాలు చేపడుతుంది నేటి సమాజం. అలా ప్రకృతి మానవ మనుగడకు జీవనాధారమైంది కనుక దానిని దైవస్వరూపంగా భావించి ఆనాటి నుండి నేటి వరకు చెట్టును పుట్టను రాయిని రప్పను కొండను కోనను నదిని పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూచుకుంటూ పూజిస్తూ వస్తున్నారు. అదే మన భారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశితంగా మనం పరిశీలిస్తే అందులో భాగంగానే పామును కూడా నాగరాజుగా నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. ఈ పాములు భూమి అంతర్భాగం నందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనం చేసే క్రిమి కీటకాదులను తింటూ పరోక్షంగా రైతుకు పంట నష్టం కలగకుండా చేస్తాయట. అలా ప్రకృతి పరంగా అవి మనకి ఎంతో సహాయపడుతూ ఉంటాయి. మనం పైన చెప్పిన విధంగా సర్పం పేరు చెప్తేనే బెదిరిపోతూ ఉంటాం. కానీ అంతకంటే భయంకరమైన మానవులు మనలోనే ఉన్నారు. తల నుండి విషము ఫనికి వలయంగ తోక నుండి వృచ్చికమునకు తలతోక ఎనకయుండు కలునుకు నిలువెల్ల విషము కదరా సుమతి అని చెప్పినట్లు అలా మన చుట్టూ మానవ రూపంలో ఉంటే మానవులు సర్పజాతి మనస్సు కంటే నికృష్టమైన, అంటే అవి మనం వాటి జోలికి వెళ్తేనే ప్రమాదకరం అవుతాయి. కానీ వాటికంటే భయంకరమైన మానవ సర్పాలు మన చుట్టూ తిరుగుతున్నా గమనించలేకపోతున్నాం అని గ్రహించుకోవాల్సి ఉంది. అలా మన కంటికి కనపడే విషనాగు పాము కంటే మానవ శరీరం అనే పుట్టలో నిద్రిస్తున్న నాగుపాము మరింత ప్రమాదకరమని చెప్తారు. ఈ మానవ శరీరం అనే పుట్టకు 9 రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నుముకను వెన్నుబాము అంటారు. అందు కుండలిని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారం వల్లనే ఉంటుందని యోగశాస్త్రం చెప్తుంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే విషయాల్ని క్రక్కుతూ మానవులోని సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుంది. అలా నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టను ఆరాధించి పుట్టలోపల
పోస్తే మానవుల్లోని ఉన్న విషసత్వం కూడా శ్వేతతత్వం పొంది మన అందరి హృదయాల్లో నివసించే శ్రీ మహావిష్ణువునకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ఈ నాగుపాము పుట్టలో పాలు పోయట్లో గల ఆంతర్యమని చెప్తారు. ఇది మనకి నాగుల చవితి పండుగని ఎందుకు జరుపుకుంటారనేది. ఈ విధమైన నాగుల ఆరాధన ఈనాటిది కాదు, యుగాల నాటిది. సౌభాగ్యానికి, సంతాన ప్రాప్తికి సర్ప పూజ చేయటం అనేది లక్షల శరత్తుల నాడే ఉన్నట్లు మన పురాణాల్లో ఎన్నో గాథలు కానవస్తున్నాయి. దేశమంతటా పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుణ్ణి శివభావంతో అర్చిస్తే సర్వరోగాలు పటాపంచలై సౌభాగ్యవంతులవుతారని ఋషి వచనం. ఇది మనకి నాగుల చవితి పండగ గురించి విశేషాలు. ఇక్కడ మనకి నాగుల చవితి రోజు ఏం చేస్తారని చెప్పి భక్తి టీవీ వారు ఇక్కడ ఇచ్చున్నారు, చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.